చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వాళ్ళు అడ్డుకుంటున్నారు కానీ లేకపోతే నేను ఈ పాటికి హీరోని అయిపోయేవాడిని అని బ్రహ్మానందం చెప్పే మనీ మనీ సినిమా డైలాగ్ మనకి చాలా మందికి గుర్తుంటుంది. అఫ్ కోర్స్ అది చాలా మందికి ఇప్పటికే ఫేవరెట్ కూడా. తన పర్సనాలిటీకి అసలు ఇరగదీసేసేవాడిని, తను వస్తే వాళ్ళకి పోటీ అయిపోతుంది కాబట్టి వాళ్ళు అడ్డుకుంటున్నారు అని బ్రహ్మానందం సీరియస్గా పదే పదే చెప్పే ఆ డైలాగ్ మనకి త్రూ అవుట్ ద మూవీ నవ్విస్తుంది. ఆ తర్వాత ఇప్పటికీ దాదాపు 25-30 సంవత్సరాల తర్వాత కూడా గుర్తొస్తే నవ్వుకోకుండా ఉండలేం కదా. ఆ సీన్ కాసేపు అలా ఉంచండి. ఇప్పుడు అసలు సీన్ ఏంటో చూద్దాం. ఏపీలో ఏ పని చేయాలనుకుంటున్నా వైసీపీనో మరొకరో అసలు అసాంఘిక శక్తులు అడ్డేసుకుంటున్నాయి, దుష్ప్రచారాలు చేసేస్తున్నాయి అంటూ పదే పదే పార్టీ వేదికల మీద, సమీక్షల్లో, ఇంటర్వ్యూల్లో ఇలా ఎక్కడ సందు దొరికితే అక్కడ ప్రచారం చేస్తున్న చంద్రబాబుకి సొంత మీడియా ఆంధ్రజ్యోతి ఊహించని జలకాయ కొట్టింది. ఎస్, తీరు మారాలి, పనితీరు మారాలి అని స్ట్రైట్ అవే రాసేసింది. క్షేత్రస్థాయిలో అభివృద్ధి ముద్రే కనిపించడం లేదు అంటూ 15 నెలల పాలన మీద సింగిల్ లైన్ వర్డిక్ట్ ఇచ్చినట్టుగా కామెంట్ చేసేసింది. అదేంటి, ఎప్పుడు సూపర్ బంపర్ అంటూ తబలా వాయించడానికి ముందుండే ఆంధ్రజ్యోతి ఇలా రాయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఒక ముఖ్యమైన పాయింట్ అయితే, అసలు మరి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చేస్తూ ఉంది అనేది అసలు విషయం. ఈ 2 పాయింట్లు డీటెయిల్డ్గా చూద్దాం. ఏపీలో వాస్తవంగా ఏం జరుగుతుందో మనకి అర్థమైపోతుంది. 95 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు అంటూ ఆంధ్రజ్యోతి మొన్న మధ్యన ఒక హెడ్డింగ్ పెట్టింది. ఒక 3-4 నెలలు అవుతుందేమో. 95 కాలంలో ముఖ్యమంత్రిగా బ్రహ్మాండంగా పని చేసేశారు చంద్రబాబు అని చెప్పి అవునా అని ఆశ్చర్యపోయేలాగా చేసి నమ్మించే ప్రయత్నం ఒకటైతే, రెండోది వింటేజ్ చంద్రబాబును చూడబోతున్నాము అని చెప్పి హీరోయిక్ ఎలివేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో అప్పట్లో ఆ హెడ్డింగ్ పెట్టడం చూసాం. తీరా అదే ఆంధ్రజ్యోతి ఇప్పుడు 4 నెలలు గడిచేయలేదో క్షేత్రస్థాయిలో అభివృద్ధి ముద్రే కనిపించట్లేదు, తీరు మారాలి అని చెప్పి రాయడాన్ని చూస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వ పనితీరు మెరుగ్గా ఉండుంటే తురకపాలెం లాంటి చోట్ల 30-40 ప్రాణాలు కొద్ది వారాలు నెలల కాలంలోనే పోయిండేవి కాదు. యూరియా కోసం రైతులు యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. నిన్నగాక మొన్న ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో తలలు పగలగొట్టుకునేంత రొస్టు పడాల్సిన పరిస్థితి ఉండేదే కాదు. అవును కదా. అంటే ప్రభుత్వ పనితీరు తీసికట్టుగా ఉంది, అసలు ఎక్కడా క్షేత్రస్థాయిలో ఇంపాక్ట్ కనపట్టలేదు అని ఇప్పుడు ఆంధ్రజ్యోతి కూడా చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది అనే విషయం ఈ హెడ్డింగ్ చూస్తే అర్థమవుతూ ఉంది కదా. అదైతే క్లియర్. ఆంధ్రజ్యోతి ఇలా రాయడంలో 2 ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి, మేం చెప్తున్నా మీరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ప్రభుత్వాన్ని ఒక మొట్టడానికి ప్రయత్నం చేయడంతో పాటు, ఇంకో పక్కన మేము టీడీపీకి భజన మాత్రమే చేస్తాము అనుకుంటున్నారేమో, కొన్నిసార్లు వాస్తవాలు కూడా చెప్తాము అంటూ మార్కెట్ ని టిక్కింగ్ గా డ్రాప్ అయిపోకుండా పెట్టుకోవడానికి ఇలాంటి ఎత్తుగడలు ఆంధ్రజ్యోతి వేస్తూ ఉంటుంది కదా. అదే విషయం మరోసారి అర్థమవుతూ ఉంది. అసలు రిడ్రసల్ అనేది ఏపీలో లేదు, ప్రభుత్వం మీద దాదాపు 70% పైగా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు అని నేషనల్ మీడియా నేరుగా అల్లూరి జిల్లా, కర్నూలు జిల్లా, ఆ తర్వాత రాయలసీమలో మరికొన్ని ప్రాంతాల్లో ఎగ్జాంపుల్స్ అన్నీ తీసుకుని రాయడాన్ని నేను ఆల్రెడీ చూపించా, వీడియో కూడా చేశా ఆ విషయం మీద. ఇలాంటివి ఎన్నిసార్లు చెప్పినా కానీ ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఇప్పటి వరకు కదలిక అనేది కానీ కరెక్ట్ చేసుకోవాలి అనే ఆలోచన ఉన్నట్టు కానీ అనిపించకపోగా చాలా షాకింగ్ గా అనిపించే విషయం ఎదురుదాడి చేయడం. ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళు వైసీపీ వాళ్లను, లేదంటే ప్రభుత్వ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, విద్వేషాలు సృష్టించి అలజడి రేపుతున్నారు, బొక్కలో పెట్టి అక్కడి నుంచి పనిష్ చేస్తాం లాంటి హెచ్చరికలు మనం వింటూ ఉంటాం. అచ్చెన్నాయుడు లాంటి మంత్రులైతే సభ్యత సంస్కారాన్ని మరో మెట్టెక్కించేసి ఆడొస్తే మాకేంటి, ఆడొస్తాడని చేస్తున్నామా అంటూ మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆడు వస్తాడని తెలిసి 80% కొన్నాం. ఎస్, చూశారుగా. అలా మాట్లాడడాన్ని కూడా ఈ మధ్యకాలంలో చూసాం. అంటే క్షేత్రస్థాయిలో పనులు జరగట్లేదు అంటే ఎదురుదాడి చేసి బొక్కలా వేస్తామని చెప్పి నోరు ముయించే ప్రయత్నాలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఇదైతే నిజం. అయితే ఆంధ్రజ్యోతి నిజంగా చిత్తశుద్ధితోనే ఇదంతా రాసింది, చేసింది అని కాసేపు పర్ సపోజ్ అనుకుందాం. అనుకుంటే గనక ఇదే చిత్తశుద్ధితో అసలు 15 నెలల కాలంలో ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఉంది అనేది కూడా ఒక సిరీస్ రాస్తే బాగుంటుంది కదా. సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు కదా. ఏ పథకం మీద ప్రజలు ఏమంటున్నారు, ఎంతవరకు పథకాలు ఇంప్లిమెంట్ అయినాయి, లబ్ధిదారుల రియాక్షన్ ఏంటి అనేది క్షేత్రస్థాయి వాస్తవాలతో రిపోర్ట్ చేస్తే
అప్పుడు ఆంధ్రజ్యోతి జనం వైపు నుంచి చెప్పింది అనుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం ఏపీకి అని ముఖ్యమంత్రి ఈ మధ్యన ఢిల్లీలో కూడా ప్రకటించారు, పదే పదే చెప్తూ ఉన్నారు కదా. మరి దానికి సంబంధించి వాస్తవాలు కూడా ఏ జిల్లాలో ఏ ఊళ్ళో ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి అనేది చెప్పారనుకోండి, అప్పుడు ఆంధ్రజ్యోతి నిజాలు చెప్పింది అని ఒప్పుకోవచ్చు. ఆ తర్వాత ఫ్లాగ్షిప్ ప్రామిస్ మాది 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము 5 ఏళ్లలో అని చెప్పారు కదా. ఆ లెక్కన 15 నెలల్లో పోనీ మొదటి ఏడాదిలో ఒక 4 లక్షల ఉద్యోగాలు పైగా ఇచ్చుండాలి కదా. ఆ 4 లక్షల ఉద్యోగాలు ఎవరికి వచ్చాయి, ఎవరి జీవితాలు మారాయి, చంద్రబాబు ఇదిగో ప్రామిస్లు ఈ స్థాయిలో ఈ మందం నిలబెట్టుకుంటారు అని ఆ హామీ మీద కూడా క్షేత్రస్థాయి రిపోర్ట్ ఇచ్చారనుకోండి, ఆంధ్రజ్యోతిలో చూపించారనుకోండి, అప్పుడు ఆంధ్రజ్యోతి నిజాలు చెప్తోంది అని ఒప్పుకుందాం కదా. అలాగా అన్ని అంశాల మీద కూడా ఇదే స్పిరిట్ తో మీడియా భాషలో చెప్పాలంటే డ్రైవ్ చేశారనుకోండి, కంటిన్యూస్ గా ఇచ్చారనుకోండి, ప్రజలకి వాస్తవాలు తెలుస్తాయి, ప్రభుత్వం ఎంత గుమ్ముగా పనిచేస్తోంది అనేది కూడా మనకి అర్థమవుతుంది. లేకపోతే గనక అడిగితే ఆడు ఈడు అని ఆక్రోశాన్ని ఎవరన్నా బయట పెట్టుకోవాలని సగటు జనం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళకి రాజకీయాలు అంటగట్టి వీళ్ళంతా అసాంఘిక శక్తులు అని ముద్రేసి నోరు మూయించాలి అని ప్రయత్నం చేస్తే గనక ఈ అసంతృప్తులు ముదిరి ఉద్ధృతమై మన మీదే విరుచుకుపడే అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో అదే జరిగే ప్రమాదం ఉంది అని గ్రహించబట్టో ఏమో తీరు మారాలి అని ఆంధ్రజ్యోతి చెప్తోంది. ప్రజలు చెప్తే, ప్రత్యర్థులు చెప్తే మనం ఎట్లాగో చెవికెక్కించుకోవట్లా. మంచి విషయమైన నిజం నిజాయితీ ఉన్న మాటలైనా సరే మరి కనీసం మన ఆంధ్రజ్యోతి చెప్తోంది, ఇప్పుడన్నా మనం చెవికెక్కించుకుంటామా, తీరు మార్చుకుంటామా? మీరే ఉంటారు.